Hi guys, this is Kiran. Welcome back to Sports and Movie News. అండ్ ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది. ఫస్ట్ ఇన్నింగ్స్ అయితే ఇండియా 150 కొట్టి ఆల్అవుట్ అయింది. అండ్ ఆస్ట్రేలియా వచ్చేసి 104కే ఆల్అవుట్ అయిపోయారు. అండ్ బూమ్రా వచ్చేసరికి 5 వికెట్స్ తీయడం అయితే జరిగింది. హర్షిత్ రాణా 3 వికెట్స్. అండ్ ఆస్ట్రేలియా వచ్చేసరికి హజిల్వుడ్ 4 వికెట్స్ తీశారు. అండ్ దట్స్ ఇట్. అండ్ సెకండ్ ఇన్నింగ్స్ అయితే ఎస్ఎస్వి జైస్వాల్ అయితే 161 స్కోర్ చేశారు. 300 బాల్స్, 3 బాల్స్ పక్కన పెడితే 15 4s, 3 6s. అండ్ కేఎల్ రాహుల్ అయితే 77 స్కోర్ చేశారు. 176 బాల్స్కి 77, 5 4s. అండ్ కోహ్లీ అయితే 143 బాల్స్కి 100 స్కోర్ చేశారు. కోహ్లీకి అయితే ఈ మధ్యన టెస్టులు ఏం లేవు. కోహ్లీ ఫ్యాన్స్కి అయితే పండగ అని చెప్పొచ్చు. 100 కొట్టి నాట్అవుట్ ఇంకా స్టిల్. అండ్ డిక్లేర్ ఇచ్చినట్టున్నారు. నితీష్ రెడ్డి కూడా 38 స్కోర్ చేశారు. అండ్ ఇప్పుడైతే ప్రజెంట్ ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఆడుతుంది. బూమ్రా ఫస్ట్ ఓవర్లోనే 2 వికెట్స్ తీశారు. కమిన్స్ ఓపెనింగ్ చేశారు, ఎందుకు అవుట్ అయిపోయారు. అండ్ జింబాబ్వే వర్సెస్ పాకిస్తాన్ ఓడి జరుగుతుంది. ఫస్ట్ ఓడి అయితే జింబాబ్వే 207 స్కోర్ చేశారు. 40 ఓవర్స్కి ఆల్అవుట్ అయ్యారు. అండ్ ప్రజెంట్ అయితే బ్యాటింగ్ ఆడుతుంది పాకిస్తాన్. అండ్ వెస్టిండీస్ వర్సెస్ బంగ్లాదేశ్ డే 2 స్టంప్స్ అయితే జరుగుతుంది. వెస్టిండీస్ 450 స్కోర్ చేశారు. 9 వికెట్స్ పడినాయి. మైకెల్ లోయిస్ అయితే 97 స్కోర్ చేశారు 218 బాల్స్కి. సెంచరీ మిస్ అబ్బా. అండ్ అలిక్ అదజానా అయితే 90 స్కోర్ చేశారు. అండ్ జస్టిన్ గ్రీవ్స్ అయితే 115 స్కోర్ చేశారు. అండ్ రోచ్ 47కి అవుట్. అండ్ హసన్ మహమూద్ అయితే 3 వికెట్స్ తీశారు, బంగ్లాదేశ్ బౌలర్. అండ్ దట్స్ ఇట్ ఫర్ క్రికెట్. ఆక్షన్, ఐపీఎల్ ఆక్షన్ జరుగుతుంది, చూడండి. అంటే స్క్వాడ్ ఫేవరెట్ అయితే ఆ స్క్వాడ్ తెలుస్తుంది ఆక్షన్ చూడడం వల్ల. చూడండి, సౌదీ అరేబియాలో జరుగుతుంది. అండ్ వెల్కమ్ బ్యాక్ టు ప్రో కబడ్డీ లీగ్. నైట్ వచ్చేసరికి తెలుగు టైటన్స్ ఓడిపోవడం అయితే జరిగింది. నైట్ మ్యాచ్ కూడా విన్ అయి ఉంటే ఇంకా టాప్ 1లో ఉంది టేబుల్లో జరుగుతుంటే. అదన్నా 3 పాయింట్స్తో ఓడిపోయారు. గుజరాత్ జైంట్స్కి తెలుగు టైటన్స్గా జరిగింది. 31-28 3 పాయింట్స్తో ఓడిపోయారు. అంతే. విజయ్ మాలిక్ అయితే దుమ్ము ర్యాక్ కూడా వేస్తున్నారు తెలుగు టైటన్స్లో. 15 రైట్ పాయింట్స్ అయితే స్కోర్ చేశారు. అండ్ గుజరాత్ జైంట్స్లో అయితే పర్తిక్ దాహియా అయితే 11 పాయింట్స్ స్కోర్ చేశారు, రైడ్ పాయింట్స్. వచ్చి సెకండ్ మ్యాచ్ అయితే హర్యానా స్టెల్లర్స్ వర్సెస్ జైపూర్ పింక్ ప్యాంథర్స్. జైపూర్కి ఇంకా ఈ సీజన్కి ఏమైందో మరి, ఓడిపోతూ ఉన్నారు. హర్యానా స్టెల్లర్స్ అయితే విన్ అయింది. వినయ్ వచ్చేసరికి 11 రైట్ పాయింట్స్ స్కోర్ చేశారు. శివం పటారే అయితే 11 పాయింట్స్ స్కోర్ చేశారు. అండ్ జైపూర్లో వచ్చేసరికి అర్జున్ దేశ్వాల్ 16. ఏ నొక్కలా ఆడుతున్నారు అబ్బా. అర్జున్ దేశ్వాల్ ఒక్కరు ఆడుతున్నారు, ఒకళ్ళ మీద ఆడాలంటే అలా ఆడతారు. 16 పాయింట్స్ స్కోర్ చేశారు.
ఉపయోగం లేదు. ఈరోజు వచ్చేసరికి 8కి పునేరు పల్టన్ వర్సెస్ బెంగాల్ వారియర్స్. అండ్ సెకండ్ మ్యాచ్ వచ్చేసరికి పాట్నా పైరేట్స్ వర్సెస్ యూపీ యోగా. టేబుల్లో అయితే హర్యానా స్టెల్లర్స్ టాప్ 1లో ఉంది. సెకండ్లో అయితే తెలుగు టైటన్స్, థర్డ్లో అయితే డబాంగ్ ఢిల్లీ, ఫోర్త్లో యూ ముంబా. దట్స్ ఇట్ ఫర్ స్పోర్ట్స్ న్యూస్. వెల్కమ్ బ్యాక్ టు మూవీ న్యూస్. అండ్ మహారాజా అయితే విజయ్ సేతుపతి గారిది రీసెంట్గా రిలీజ్ అయింది కదా, ఆ మూవీ అయితే చైనాలో మళ్ళీ రిలీజ్ చేస్తున్నారు విత్ 40,000+ స్క్రీన్స్. అక్కడ వాళ్ళకి ఎమోషన్స్ గట్టా తెలియాలని, అంటే తెలియదని కాదు, మూవీ అక్కడ పడితే బాగుంటుందని చెప్పి రిలీజ్ చేస్తున్నారు. అండ్ పుష్ప 2 వచ్చేసరికి 3Dలో రిలీజ్ చేస్తున్నారంట మూవీ, 3D స్క్రీన్స్ కొన్ని. అండ్ హిందీ డిస్ట్రిబ్యూటర్ అయితే పుష్ప 2 హిందీ డిస్ట్రిబ్యూటర్ అయితే Day 1 5K to 6K స్క్రీన్స్ ఇస్తారన్నారంట. ప్రామిస్ చేశారు, ప్రామిస్ అంటే మాట ఇచ్చారు, చూద్దాం ఎన్ని స్క్రీన్స్ ఇస్తారు. అండ్ రాజ్యసభ అయితే టాకీ పాట్ అయితే కంప్లీట్ అయింది, ఇంకా 2 సాంగ్స్ అయితే పెండింగ్ ఉన్నాయి. టోటల్ 6 సాంగ్స్లో 4 సాంగ్స్ అయినాయి, 2 సాంగ్స్ అయితే పెండింగ్ ఉన్నాయి. అండ్ మెకానిక్ రాకీ అయితే మూవీ ఓకే ఉందంటున్నారా పబ్లిక్ టాక్. సో దట్స్ ఇట్. అండ్ విశ్వక్సేన్ గారు అయితే ఈ నగరానికి ఏమైంది పార్ట్ 2 వర్క్ ఈజ్ గోయింగ్ ఆన్ అని చెప్పారు. చూద్దాం. తరుణ్ భాస్కర్ గారు అయితే వేరే మూవీలో ఉన్నారు. అండ్ ఇది ప్యారలల్గా చేస్తారు, లేదంటే వన్ అనే మెయింటైన్ చేస్తే బాగుంటుంది. ఆ కైండ్ ఆఫ్ స్టోరీ అలా మెయింటైన్ చేస్తే బాగుంటుంది. సో చూద్దాం, అది ఒక మాస్టర్ పీస్, ఎన్నిసార్లు చూసినా చూడాలనిపిస్తుంది ఆ మూవీ. అండ్ దట్స్ ఇట్. తాండేల్ నుంచి అయితే బుజ్జి పిల్ల సాంగ్ రిలీజ్ అయింది, బాగుంది సాంగ్. అండ్ నాగ చైతన్య గారిది ఇంకో ఫిల్మ్ అయితే వస్తుంది, వీరూపాక్ష మూవీ డైరెక్టర్తో మూవీ వర్క్ చేస్తున్నారు. పోస్టర్ రిలీజ్ చేశారు, NC-26 ఏదో. అండ్ ఇంకేమున్నాయి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. అండ్ ఈరోజు అయితే 7:03 PM కిసిక్ సాంగ్ అయితే రిలీజ్ అవ్వబోతుంది. అల్లు అర్జున్ గారు కూడా ఇన్స్టా స్టోరీ పోస్ట్ చేశారు, తమిళనాడు చెన్నై అని. అక్కడ ఈవెంట్ ఎలా ఉంటుందో. మొన్న బీహార్లో అయితే 1.6 lakh పీపుల్స్ వచ్చారంట. ఈ ఈవెంట్లో ఎంతమంది వస్తారో కామెంట్ చేయండి. సో కిసిక్ సాంగ్ చూడండి, ఎలా ఉందో కామెంట్ చేయండి నాకు కూడా. సో దట్స్ ఇట్ గైస్. Follow for more videos. Thank you. See you tomorrow.